అందరికీ నమస్తులు. ఈరోజు మనం 49వ రోజు 50వ పద్యం, అంటే సెలవుల్లో చివరి రోజు అయినటువంటి జూన్ 11వ తారీఖున రెండవ పద్యం ఇది. ఎందుకంటే మనం వేసవి సెలవుల్లో 50 పద్యాలు నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి ఈరోజు చివరి రోజు 2 పద్యాలు, దీనితో మొత్తం 50 పద్యాలు నేర్చుకున్నట్టుగా అవుతుంది. ఈ 50 పద్యాలు నేర్చుకున్నటువంటి విద్యార్థులు మీ ఉపాధ్యాయుల ద్వారా నాకు మీ పేర్లను తెలియజేస్తే మీకు అందరికీ కూడా జిల్లా స్థాయిలో బహుమతులు అందించడానికి నేను కృషి చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పద్యంలో ఇక్కడ తా ఉంది, ఇక్కడ దా ఉంటుంది మామూలుగా, ఇక్కడ కూడా దా ఉంటుంది, ఇక్కడ ఇక్కడ కూడా బో ఉండాలి మామూలుగా. అయితే నేను మీకు అర్థం కావటం కోసం ఇక్కడ సరళాక్షరాలకు బదులుగా పరుషాక్షరాలు రాయటం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకుంటారని తెలియజేస్తూ, సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిత పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. మరోమారు, సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరి తాపోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. దీని భావం, సిరి అంటే సంపద, ధనం, డబ్బులు. తా వచ్చును, అది వచ్చినప్పుడు వస్తుంది. ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో మనకు తెలియదు. ఎలాగంటే సలలితముగా నారికేళ సలిలము భంగి. నారికేళం అంటే టెంకాయ చెట్టు. టెంకాయ చెట్టులోని టెంకాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో మనకు తెలియదు. అది ఎలాగో టెంకాయ నిండికి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా సంపద కూడా మనకు ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలియదు అని. అలాగే అది పోయేటప్పుడు కూడా మనకు తెలియదు. ఎట్లా అంటే, కరి అంటే ఏనుగు. ఏనుగు వెలగపండు మింగుతుంది. అది ఆ లోపల ఉన్న గుజ్జునంతా జీర్ణం చేసుకుని వెలగపండు పై బొప్పను అలాగే విసర్జిస్తుంది. అంటే సంపద పోయేటప్పుడు ఏనుగు మింగినటువంటి వెలగపండులాగాను, వచ్చేటప్పుడు ఈ టెంకాయలోకి నీరు వచ్చిన విధంగానూ వస్తుంది. అంటే సంపద అనేది రాకడా పోకడా మనకు తెలియదు. కాబట్టి సంపద గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు అని సుమతి శతకర్త చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు అనుసరించండి. సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి.